హలో అండి, నేను ఇవాళ పుట్నాల పొడి చేస్తున్నానండి. అన్నంలోకి చాలా బాగుంటుందండి. నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, కొంచెం జీలకర్ర, కొంచెం కొబ్బరి ముక్క అండి, ఇంత సరిపోయిద్ది. ఒక 15 మిరపకాయలు తీసుకున్నాను, ఒక కప్పు పుట్నాలు తీసుకున్నాను. మిరపకాయలు తొడియాలు తీసుకున్నామండి. ఫస్ట్ మిరపకాయలు, జీలకర్ర, ఎల్లిపాయలు మిక్సీ పట్టుకున్నామండి. లేకపోతే మిరపకాయలు పొడి అవ్వదండి తొందరగా, అందుకని మిరపకాయలు పొడి పట్టుకున్నాం. నా ఫుల్ వీడియోస్ చూస్తూ ఉండండి. నా షార్ట్ వీడియోస్ చూసి నన్ను ఆదరించిన వాళ్ళందరూ నా ఫుల్ వీడియోస్ చూడండి. కొబ్బరి కూడా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నామండి. అసలు అన్నంలో వేడి అన్నంలో ఈ పుట్నాల పొడి వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందండి. నెయ్యి లేని వాళ్ళు నూనె పోసుకోవచ్చండి. రిఫైండ్ ఆయిల్ వేసుకున్నా బాగుంటుంది. రిఫైండ్ ఆయిల్ కూడా బాగుంటుంది దీంట్లోకి. ఎంత అన్నం తింటున్నామో మనకి తెలియకుండా తినేస్తామండి. నేను అప్పుడు చెప్పాను కదా మీకు కారపొడి ఒక వీడియో చేశాను, ఇప్పుడు పుట్నాల పొడి ఒక వీడియోనండి. ఇంకా పొళ్ళు చేస్తాను, ఒక్కొక్క పొడి చేస్తాను. నాకు ఇక పుట్నాల పొడి చూసి నాకు ఒక 5,000 సబ్స్క్రైబర్లు, 10,000 వ్యూస్, ఒక 5,000 లైక్లు వచ్చేలా చెయ్యండి. ఇప్పుడు ఎల్లిపాయలు కూడా వేసేసుకున్నాం, జీలకర్ర కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా, ఇప్పుడు మెత్తగా పట్టుకోవాలి. ఉప్పు కూడా వేసుకున్నాం. ఉప్పు పొడికి సరిపడా వేసుకోవాలండి, కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. మళ్ళీ నేనైతే సరిపడా వేసేసాను మొత్తం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం మెత్తగా. ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా పొడి అంతా. ఇప్పుడు పుట్నాలు కూడా వేసేసుకున్నామండి. పుట్నాలు కూడా వేసుకొని బాగా మెత్తగా మరీ మెత్తగా అవసరం లేదండి పుట్నాల వరకు. ఎందుకంటే కొంచెం పొడి లాగా ఉంటేనే బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోయిద్దండి. చాలా సింపుల్గా అయిపోయిద్ది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా చూసేసారా, పట్టేసానండి. చాలా సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక డబ్బాలోకి వేసి ఉంచుకుందామండి. ఇది ఒక నెల రోజుల పాటు ఉంటుందండి. తర్వాత దీని స్మెల్ టేస్ట్ అనేది పోయిద్ది. నెల రోజుల వరకు నిలవ ఉంటుంది ఇది. ఇప్పుడు అన్నం వేసుకొని మీకు నెయ్యి వేసుకొని తిని చూపిస్తాను. వేడి అన్నం అండి. అన్నం వండేసుకున్నాను. పుట్నాల పొడి వేసుకోవాలి, టేస్ట్ చేయాలి అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ అన్నం మీద పుట్నాల పొడి వేసుకున్నాం. పుట్నాల పొడి వేసేసుకొని కొంచెం అన్నం వేడిగుందండి. నెయ్యి చూసారా, మా ఇంట్లో నేను చేసుకున్న నెయ్యి అండి. నెయ్యి వేసుకొని ఇప్పుడు పుట్నాల పొడి నెయ్యి వేసుకున్నాను కదండి, బాగా కలుపుకున్నా. వేడిగా ఉంది. చూసారా ఎంత బాగుందో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పుట్నాల పొడి చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి.